మనము వీర్యము అంటే సెమెన్ అంటామనమాట. సెమెన్ అనేది కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. ఈ సెమెన్‌లో ఏముంటుందంటే స్పెర్మ్ అంటాం. స్పెర్మ్ అనేది ఏంటంటే మన టెస్టిస్‌లో నుంచి వస్తుంది. టెస్టిస్‌లో నుంచి వచ్చిన ఈ ఈ వీర్య కణాలు అంటారు. ఇవే విమెన్‌లో ఏదైతే ఓవమ్ అంటామో, ఎగ్ అంటామో దానికి కౌంటర్ పార్టే మెన్‌లో ఉన్నదాన్ని స్పెర్మ్ అంటామనమాట. ఈ స్పెర్మ్ అన్నీ కలిసి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లూయిడ్స్‌తో కలుస్తుంది. డిఫరెంట్ ఫ్లూయిడ్స్ ఏముంటాయి? మనకు సెమినల్ వెసికిల్స్ అంటామనమాట. ఈ సెమినల్ వెసికిల్స్‌లో సెమినల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఈ స్పెర్మ్ అనేది ఫస్ట్ దాంతో కలుస్తుందనమాట. దాంతో కలిసిన తర్వాత కిందికి నెక్స్ట్ ఎక్కడికొస్తుందంటే ప్రోస్టేట్ గ్లాండ్ దగ్గరికొస్తుందనమాట. ప్రోస్టేట్ గ్లాండ్ ఏం చేస్తుంది? ప్రోస్టేటిక్ ఫ్లూయిడ్‌ని రిలీజ్ చేస్తుంది. అంటే ఈ సెమెన్‌లో ప్రోస్టేటిక్ ఫ్లూయిడ్ కూడా యాడ్ అవుతుందనమాట. దాంతో ఇంకా కిందికొస్తే ఏమవుతుంది? మనకు కౌపర్స్ గ్లాండ్స్ అని ఉంటాయి. సో, కౌపర్స్ గ్లాండ్స్‌లో నుంచి మనము గ్లాండ్యులర్ సెక్రీషన్స్ వస్తాయి. సో, ఇవన్నిటిని కలిసి సెమెన్ అంటామనమాట. ఈ సెమెన్‌లో ఉండే వీర్య కణాలు అంటే స్పెర్మ్ అంటామనమాట. సెమెన్‌లో పార్ట్ ఆఫ్ ది సెమెన్ వచ్చి స్పెర్మ్. సో, మనకు ఈ లిక్విడ్ అనేది టోటల్ ఎంతుంటుంది అనే దాంట్లో మనకు స్పెర్మ్స్ కూడా యాడ్ అయ్యి ఉంటాయన్నమాట. ఒకవేళ స్పెర్మ్ క్వాంటిటీ తక్కువుంది అనుకోండి, అంటే స్పెర్మ్ కౌంట్ తక్కువుంది అనుకోండి, ప్రాబ్లమ్ ఏంటంటే ఈ స్పెర్మ్ అనేది ఎప్పుడైతే విమెన్ యొక్క సర్విక్స్‌లో రిలీజ్ అవుతుందో అది అంటే వజైనాలో రిలీజ్ అవుతుందో అది సర్విక్స్‌ని దాటుకొని యుటరస్‌లోకెళ్ళి, యుటరస్‌ని దాటి ఫెలోపియన్ ట్యూబ్‌లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరగాలనమాట. స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటే ఏమవుతుందంటే ఇంత అంటే చాలా తక్కువ స్పెర్మ్స్ ఉంటాయి. ఇవి స్విమ్ చేసుకుంటూ అక్కడికెళ్ళడానికి ప్రాబ్లమ్ అవుతుందనమాట. అందుకు డెఫినెట్‌గా స్పెర్మ్ కౌంట్ గన తక్కువుంటే అక్కడికి రీచ్ అయ్యే స్పెర్మ్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రన్నింగ్ రేస్ ఉందనుకోండి. మీరు ఒక 100 కిలోమీటర్లు రన్నింగ్ రేస్ పెట్టారు. 100 కిలోమీటర్సో లేకపోతే 20 కిలోమీటర్సో పరిగెత్తాలి. మీరు గన ఓన్లీ 10 మెంబర్స్‌నే రన్నర్స్‌ని పెట్టుకుంటే అక్కడ రీచ్ అయ్యేవాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే ఒక 100 మందినో, 1000 మందినో పెట్టుకున్నారనుకోండి. సో, చాలామంది కాకపోయినా ఒకరో, ఇద్దరో కూడా రీచ్ అవుతారనమాట. సో, ఇది కూడా అంతే.